అధ్యక్ష ఇదే కంపెనీకి అన్న ఒక నిమిషం అధ్యక్ష ఇదే కంపెనీకి అధ్యక్ష మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఏమని ఈ 8 శాంపుల్లు తీస్తే అందులో 7 శాంపుల్లు ఇది కల్తీ బియర్ దీనివల్ల ప్రజలు చనిపోతున్నారు కాబట్టి ఇది ఎటు పరిస్థితుల్లో క్రష్ చేయాలి దీన్ని బ్యాన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ మంత్రి ఆ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష ఈ ఫోటోలు కూడా చూడొచ్చు అధ్యక్ష సోమ్ డిస్టిలరీస్ మొత్తం కూడా క్రష్ చేసేసింది ఆ గవర్నమెంట్ ఆ రోజు మీరు చూడొచ్చు అధ్యక్ష దీంతో పాటు యాక్షన్ తీసుకొని అధ్యక్ష ఇదే సోమ్ డిస్టిలరీస్ 575 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ మధ్యప్రదేశ్కి కట్టాల్సింది ఉంటే కట్టకపోతే బ్లాక్ లిస్టెడ్ చేసిర్రు బ్లాక్ లిస్ట్ చేసి ఆయనని బ్లాక్ లిస్ట్ చేసి ఈ నకిలీ బీర్ తయారు చేసే చైర్మన్ గారి మీద కేసు పెట్టి రిమాండ్కి పంపిండు అధ్యక్ష ఇదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అదే కంపెనీ మీద ట్వీట్ చేసిండు అధ్యక్ష ఏమని ట్వీట్ చేసిండు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ట్వీట్ ఈ కంపెనీ చాలా ఫాల్తూ కంపెనీ ఈ కంపెనీకి ఎట్టు పరిస్థితులు ఇవ్వద్దు వీళ్ళు అన్ని కూడా ఫ్రాడ్ తయారు చేస్తూ ఉన్నారు చీప్ లిక్కర్ తయారు చేస్తూ ఉన్నారు దీనివల్ల ప్రజలు చనిపోయారు మధ్యప్రదేశ్లో దేశంలో కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేశారు అధ్యక్ష ఒక 5 నిమిషాలు కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష అదే కంపెనీ 58-year child laborers rescued from Som distillery in MP region were taken to work via school bus daily to avoid suspicion. ఏ స్కూల్ బస్సులు అయితే ఆ పిల్లలని స్కూల్కి తీసుకుపోవాలనో అదే స్కూల్ బస్సులు పెట్టుకొని కంపెనీకి తీసుకుపోయి వాళ్ళతో పని చేయించుకుంటే వాళ్ళది కింద కేసు అయింది అధ్యక్ష ఇది ఇస్ ద ఎవిడెన్స్ అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అలాంటి కంపెనీకి ఇక్కడ ఇవ్వడం చాలా బాధాకరం అధ్యక్ష దీన్ని ప్రజలు కూడా అది కూడా మంత్రికి తెలియకుండా ఇచ్చిరంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష నేను ఒక సూచన గౌరవ కొత్త సభ్యులు కనుక ఏదైనా ఆరోపణ చేసినప్పుడు స్పష్టతతో ఎవిడెన్స్తో పాటు గౌరవ మంత్రి గారు పత్రికా సమావేశాల్లో చెప్పడం జరిగింది స్పష్టతతో చెప్పడం జరిగింది ఈరోజు ఏ బ్రీవరీస్కి సంబంధించిన అంశం విషయంలో పత్రికల్లో వచ్చిన దాన్ని స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఈ పర్మిషన్లు ఇవ్వలేదు అని స్పష్టత చెప్పిన తర్వాత మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఒక మంత్రి గారిపై నేను కొత్తగా వచ్చిన శాసనసభ్యులు అధ్యక్ష ఆరోపణ చేసే ముందు ఒకసారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీద మాట్లాడతారు ఇంకోసారి ముఖ్యమంత్రి మీద మాట్లాడతారు ఇంకోసారి మంత్రి గారి మీద మాట్లాడతారు అరే రేపొద్దున మంత్రి సార్ నేర్చుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష మధ్యప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రితో మా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఈయన చూసిండా ఈయన ఇన్నడా అప్పుడు కూడా ఆయన మా మంత్రి గారు ఇంకో మంత్రి గారితో పోయినప్పుడు ఈయనేమైనా ఇన్నడా ఇప్పుడేమో ఈ మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఈ విధంగా పత్రికల్లో వచ్చిందని చెప్తా ఉన్నారు స్పష్టంగా మంత్రి గారు ఇచ్చిన పత్రికా ప్రకటన విషయంలో కూడా స్పష్టత పోతా ఉన్నాం అధ్యక్ష వారు ఏదైతే బ్రీవరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారో ఆ బ్రీవరీస్ సంబంధించిన అంశం విషయంలో కూడా మంత్రి గారు స్పష్టంగా పత్రికా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది దయచేసి నేను మా సోదరుని కోరుతా ఉన్నా ఎందుకంటే బాగా ఉత్సాహంగా ఉన్నారు మీరు అన్నట్టు ఇప్పుడే యుద్ధానికి పోయే క్రమంలో ఉన్నట్టు ఫ్రెష్గా మళ్ళా తయారై వచ్చారు తప్పకుండా ఒక స్పష్టతతో పొండి మీరు మొదటిసారి శాసనసభ్యులుగా అయినారు మీరు కూడా ఎదగాలని మాకుంటుంది మీరు ఎదగాలి మీరు సైంటిఫిక్గా రీసెర్చ్ చేయాలి దాని పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న తప్పులను కూడా తప్పకుండా ఎలికి తీయాలి కాదంటలేం మీరు ఏది చెప్పినా కానీ ప్రోగ్రెసివ్గా ఆలోచన చేస్తాం కానీ మీ బురద చల్లుతాం ఇక కాదు మీరు అందరు బురద చల్లుతాం ఇక మీరే చూసుకోండి అంటే ఆ విధమైన వైఖరి సరికాదు అయినా కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు పక్కన సరి అయిన దారిలో వారు మా కౌశిక్ రెడ్డికి ఈ విధంగా మాట్లాడాలని చెప్తలేరు వారు తప్పు కాదు కౌశిక్ రెడ్డి గారు తప్పు కాదు అధ్యక్ష ఇది పక్కన కూర్చున్న కేటీఆర్ గారు తప్పు వారి ప్రమేయంతోనే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వారి ప్రోద్బలంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు వారి ప్రోత్సాహంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష దయచేసి వారి కొత్త శాసనసభ్యులను నూతన శాసనసభ్యులను సరిగ్గా సభా సాంప్రదాయాల ప్రకారం వారికి నేర్పితే బాగుంటుందని మా అభిప్రాయం అధ్యక్ష
కౌశిక్ రెడ్డి గారు, సభా అధ్యక్షుణ్ణి ఏకవచనంతో పిలువరాదు సభల. ఇదొకటి. అధ్యక్ష, ఇలా ఆరోపణలు చేయడము ఆధారాలు లేకుండా మీరు కరెక్ట్ కాదు. ఈ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నాను. అధ్యక్ష, ఓకే అధ్యక్ష ఓకే, మీరు ముఖ్యమంత్రి అని నేను అంటే వాళ్ళకి బాధ కలగవచ్చు. నా విజ్ఞప్తి గౌరవ శాసనసభ్యులందరితోటి, బీఆర్ఎస్ సభ్యులందరూ మొత్తం సభతోటి, దయచేసి ఎక్సైజ్ పైన నేను మాట్లాడినప్పుడు మీరు అందరూ